అసలు జనన మరణాలు మెలకువ నిద్రలకు కానీ నీ దేహానికి నీ మనసుకు కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చెప్పింది ఏమిటంటే ఆలోచన అనే ప్రక్రియ వల్లనే సమస్తము ఏర్పడుతున్నాయి. ఆలోచన అనే ప్రక్రియ ఏర్పడకపోతే అనంతము అనుభవంలోకి వస్తుంది. నేనేమంటున్నానంటే కనపడని శివుడిని కోసం కష్టపడుతున్నాం, కనపడుందే శివుడు అని అనుకోవడం కానీ కూడా కష్టపడుతున్నాం. ఒకవేళ కనపడేదే శివుడు అనుకుంటే శివ దర్శనము శివరాత్రి ఆ క్షణంతోనే పూర్తవుతుంది. మీకు అంటే అది కాదేమో, బహుశా తినటం తినకపోవటం కాదు, లేచి ఉండటం పడుకోవటం కాదు, ఏదో ఉంది. ఆ ఏదో ఉందో ఏముందో ఈ క్షణం అర్థమైతే అదంతా శివరాత్రి. అది మొత్తం శివరాత్రి రోజంతా కాదు, సమస్త కాలము, రాత్రి పగలు, మరణము జననము, ఆద్యంతాలు శివరాత్రి. ఎరుక చైతన్యం అవటం అంటే గ్రహింపు అనే కార్యం ఉంది. గ్రహింపు తర్వాత అనుభవం ఉంది, అనుభవం తర్వాత అనుభూతి ఉంది. అనుభూతిలో చివరికి మిగిలింది ఆనందం మిగులుతుంది చివరికి. అసలు యాక్చువల్గా ముందున్నది అదే, అది తర్వాత తెలుస్తుంది. అదే జ్ఞానం అంటే. ముందు వెనకలే, కుడి ఎడమైతే అన్నది. కుడి ఎడమైతే అంటే ఆత్మానుభవంలో అనుభవం అయితే కానీ నాకు ఆత్మ ఏమిటి తెలియదు అంటాం. ఎడమ అవటం అంటే అసలు ఆత్మ ఉంటే కానీ అనుభవం కాదని తెలియటం అంతే. ఆత్మానుభవం లేదు. పరమాత్మ మీద ఉండే ఇష్టంలో మీ ఆకలి కూడా గుర్తు రాకపోతే ఉపవాసం. పరమాత్మ మీద ఉండే ఇష్టంతో మీ ఇష్టాయిష్టాలు కూడా మీ మనసులోకి గుర్తు రాకపోతే అది జాగరణ అని పేరు. భగవాన్ రమణ మహర్షి వారు ఒకసారి బోధ చేస్తూ ఇలా చెప్తున్నారు, కర్తవ్య భావన పోతే పనులు జరుగుతూనే ఉంటాయి. ఏ శక్తి శరీరానికి ఉనికిని కలిగించిందో ఆ శక్తి శరీరం చేయాల్సిన పనులన్నింటినీ చేసేలా చేస్తుంది. మెహతా అనేవారు అడుగుతున్నారు, వారికి సంతృప్తి కలగలేదు. కలగపోతే అప్పుడు గీతా ప్రెస్ వాళ్ళ ఒక పుస్తకంలో ఇచ్చి త్యాగం గురించిన వ్యాసంలో ఎవరు త్యాగంలో 7వ దశను చేరుకుంటారో వారు దేహాన్ని కత్తితో కోసినా నరికినా ఎలాంటి బాధలు కలగవు అని చెప్పారు. దాంట్లో ఆ వ్యాసంలో అలా ఉంది. అప్పుడు ఆయన అడుగుతున్నారు, అది పుస్తకాల్లో ఉంది కానీ శ్రీ రామకృష్ణుల వంటి వారు గొంతులో క్యాన్సర్ అయితే వాటిని అనుభవిస్తూ అమ్మ నాకు ఎందుకు ఇచ్చావు ఈ బాధని పడ్డారు కదా మరి అని అడిగారు. భగవాన్ అంటున్నారు, చిరకాల వాసనల వల్ల, సహవాసం వల్ల, అలవాట్ల వల్ల మొదట్లో అలా ఉండవచ్చు, తర్వాత కొంతకాలానికి అది పోతుంది అని అన్నారు. భగవాన్ జబ్బు చేసి బాధపడుతున్నప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి వీళ్ళు బాధపడుతుంటే అది నా కలలో లాంటి బాధలే అని అన్నారు, దాన్ని పెద్ద పట్టించుకోకండి అని అన్నారు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన అమృతాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారి దయతో కించితైనా అర్థమవుతుంది. ముందుగా అందరికీ శివరాత్రి పర్వదిన సందర్భంగా నమస్సులు. ఎంత బాగా చెబుతున్నారు ఇక్కడ. ఇదే ప్రాసెస్ తేలిగా అర్థం చేసుకోండి. భగవాన్ బోధ, ఉనికి చైతన్యమైంది, చైతన్యం మనసు అయింది, మనసు వచ్చాక దేహం ప్రపంచం వచ్చింది. ఇది కదా ప్రాసెస్ భగవాన్ చెప్పింది. కర్తవ్య భావన పోతే, నేను చేస్తున్నాన భావన పోతే పనులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడి నుంచి అర్థం వెనక్కి రావాలి. ఈ భగవాన్ చెప్పిన బోధ అర్థం కావాలంటే, విచారణ ఎలా చేయాలంటే ఇక్కడి నుంచి వెనక్కి రావాలి. ఏ శక్తి శరీరానికి ఉనికిని కలిగి ఏమిటి? ఉనికి చైతన్యమైంది, చైతన్యం మనసు అయింది,
మనసు వచ్చాకనే ఇవి వచ్చినాయి. మనసు ఉన్ను దేహం ఒకసారి వచ్చినాయి. దేహం రావటం మనసు రావటం ఒకసారి రాదు. మనసే దేహం అయిందో దేహం మనసు అయిందో కానీ ఒకసారి వస్తున్నాయి మెలకు వచ్చాక. ఏది వచ్చాక ఇవి వస్తున్నాయి? చైతన్యం అయిన తర్వాతనే జరుగుతుంది. ఉనికి చైతన్యం అయ్యాకనే అంటే నీకు మెలకు వచ్చాకనే వస్తున్నాయి. మెలకు వచ్చాకనే నీకు దేహం మనసు వస్తుందో మనసు దేహం వస్తుందో. ఏదైతే కుడి ఎడమైనా ఎడమ కుడి అయినా ఏం పర్లేదు. ఇది అర్థమైందా? మళ్ళా అనుకోండి, దీన్నే విచారణ చేయటం అంటే నాకు మెలకు వచ్చాకనే మనసు దేహం వస్తుంది. అయిందా? దేనివల్ల వచ్చింది? ఉనికి వల్ల ఇది వచ్చింది. అయిందా? ఇప్పుడు వెనక్కి రండి. ఏ శక్తి శరీరానికి ఉనికి కలిగించిందో, ఉనికే శరీరానికి కదా ఈ శక్తి కలిగి వచ్చింది. ఎరుక అనేది లేకపోతే నీకు మనసు ఎక్కడిది, దేహం ఎక్కడిది? వచ్చిందా? దీని పేరు కర్తవ్యం. కర్త ఎవరు అంటే ఉనికి అని. ఇప్పుడు కర్త ఎవరు నేను అంటున్నా? ఇప్పుడు రివర్స్లోకి వచ్చాయి. ఇప్పుడు రివర్స్లోకి వచ్చి దేహం వల్ల మనసు ఉంది, మనసు దేహం కలిసి పనిచేస్తున్నాయి అంటున్నా. భగవాన్ ఏం చెబుతున్నారు? ఉనికొచ్చి మనసుని దేహాన్ని కలిగించినాయి కాబట్టి కల్పించిందే పని కూడా చేయిస్తుంది అని అర్థం చేసుకో. అప్పుడు నీకు ఏ ఉనికి అయితే దేహాన్ని మనసును అంటే దేహం పనిచేయటానికి, అనుభవానికి, మనసు అనుభూతి చెందటానికి ఎవరు కల్పించారు? ఉనికి కల్పించింది కదా. ఆ ఉనికి ఏం చేస్తుంది అంటే నువ్వు దేహం ద్వారా పుట్టి చనిపోయేంత వరకు ఏమేం చేయాలో, ఏడవాలో, నవ్వాలో, దుఃఖపడాలో, సంతోషం అదే చేయిస్తుంది. నువ్వు సంతోషపడాలో దుఃఖపడాలో అంటే మనసుకి అనుభూతిని, దేహానికి నువ్వేం పనులు చేస్తేనే దుఃఖం సుఖం వచ్చేది, అనుభూతి. అదంతా ఎవరు నిర్ణయిస్తారు అంటే అది నిర్ణయిస్తుంది. మనమేమనుకుంటున్నామంటే ఈ దేహం ఈ మనసే నిర్ణయిస్తుంది అని అనుకుంటున్నాం. కర్తవ్యము అర్థం చేసుకో. కర్తని నేను కాదు అంటే అర్థం ఏంటంటే ఈ మనసు ఈ దేహం కాదు, ఉనికి అని అర్థం చేసుకోవటమే కర్తవ్యాన్ని అర్థం చేసుకోవటం. ఇప్పుడు భగవాన్ చెప్పింది అది మీకు అర్థమైందండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు పెళ్ళి అయింది, ఇద్దరు ఒకళ్ళు పిల్లలు ఈ ఊళ్ళో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. ఇదంతా మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహం ఈ మనసు వల్ల అనుకుంటున్నారు. కాదు, ఇదంతా ఎప్పుడు వచ్చింది? మీకు మెలకు వచ్చాక వచ్చింది. దానివల్ల ఇది వచ్చింది అనుకోండి. అనుకుంటే చాలట ఈ పనులన్నీ అవే అయిపోతాయి. ఇప్పుడేమనుకుంటున్నాం? ఈ దేహం మనసు వల్ల అవుతుంది అనుకునేటప్పుడు ఇంక ఏ పనులు అవ్వట్లేదు, కష్టాలు కనపడుతున్నాయి. దీన్నే నేను చెప్పింది ఏమిటంటే ఆలోచన అనే ప్రక్రియ వల్లనే సమస్తము ఏర్పడుతున్నాయి. ఆలోచన అనే ప్రక్రియ ఏర్పడకపోతే అనంతము అనుభవంలోకి వస్తుంది. ఆలోచన ప్రక్రియ వల్ల సమస్తము అనుభవంలోకి సమస్తం ఏముంది? మహా అయితే చివరికి దుఃఖమో సంతోషం, ఇన్ని కార్యాలు అనంతమే. ఇక సమస్తం మీరు సమస్తము ఆలోచన వచ్చాక వస్తుందండి, అనంతము ఆలోచన పోయాక వస్తుంది. ఇంతే. ఆలోచన అంటే అర్థం ఏంటి అంటే దేనివల్ల మీకు అనుభవంలోకి వస్తుందో అని. ఇదే భగవాన్ కర్తవ్యము అన్నారు. మళ్ళీ ఒకసారి అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన ఇది కర్తవ్య భావన అంటే ఏంటి? ఇక్కడ కర్తవ్య భావన అంటే ఒక వ్యక్తిని అంటల్లా. కర్తవ్య భావన అంటే దేహానికి మనసుకు విషయాన్ని ఆపాదించడం. అసలు కర్తవ్య భావన ఏమిటి అంటే ఉనికికి ఆపాదించావా ఆధ్యాత్మిక కర్తవ్య భావం. నువ్వు దేహానికి మనసుకు అప్పదెప్పావా, ఇక నువ్వు ఈ కష్టాలు దుఃఖాలు, ఈ ఘర్షణలు, కర్మలు, ఇక ఇందులో పూర్వ సిద్ధాంతమా, లేకపోతే అద్వైతమా, ద్వైతమా, లేకపోతే ప్రివిల్ ఉందా లేదా, అసలు ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఊరుస్తున్నాయంటే నువ్వు కర్తవ్య భావాన్ని దేహానికి మనసుకు అప్పచెబితాయి. ఒకవేళ నువ్వు కర్తవ్య భావం ఇంకొకటి ఉందని నువ్వు దేహానికి మనసుకు అప్పచెబితే నువ్వు కర్తవ్య చేయలేని వాడివి చేసిన వాడివి అవుతున్నావు. ఒకవేళ ఉనికికి అప్పచెబితే నీ బాధ్యత మొత్తం అదే స్వీకరిస్తాం. స్వీకరించడం కాదు, అది జరిగేది అది. ఇది భగవాన్ చెబుతాడు. కర్తవ్య భావం అర్థమైంది? ఉనికికి ఆపాదించాల్సిన విషయాన్ని నువ్వు మనసుకి దేహానికి అంటే ఏంటంటే ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అట్లా అయింది. అసలు ముందు ఉంది ఎప్పుడు ఉన్నదేమో ఉనికైతే అందులో నుంచి పుట్టిన మనసుకి దేహానికి అసలు మనసు పుట్టి దేహం పుట్టవా, దేహం పుట్టి మనసు పుట్టవా కాదని ఒకే పర్యాయం వస్తున్నాయి. ప్రపంచము, దేహము, ఈ మనసు మూడు కలిపి ఒకసారి పుడుతున్నాయి, ఒకసారి నిద్రలో పోతున్నాయి, మెలకువలో పుడుతాయి. అసలు జనన మరణాలు ఏమిటి అంటే మనసు దేహం పుట్టి మనసు దేహం అదృశ్యం అవటమే. మనసు దేహం పుట్టి మెలకువలోది, అది జననం.
మనసు దేహం అదృశ్యమయ్యేది నిద్రలో. అసలు జనన మరణాలు మెలకువ నిద్రలకు కానీ నీ దేహానికి నీ మనసుకు కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ అవస్థకు ఉంది. జనన మరణాల అవస్థలో ఉన్నాయి కానీ నీకు కాదండి. నువ్వు నీకు ఆపాదిస్తున్నావు. ఇక్కడ కర్తవ్య బోధ భగవాన్ ఏం చేస్తున్నారంటే, నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇంత వైరుధ్యం ఉంది కదా, ఎందువల్ల వచ్చింది అంటే దేహానికి మనసుకు ఆపాదించటం వల్ల. కానీ ఒక్క ప్రశ్న సూటిగా వేయి, నీకు ఉనికి వచ్చాక ఇవి వచ్చినాయా, ఇవి వచ్చాక ఉనికి వచ్చిందా? నీకు మెలకు వచ్చాక ఆలోచన వచ్చిందా, ఆలోచన వచ్చాక మెలకువకు వచ్చిందా? మీకు ఆలోచన వచ్చాక మెలకు వచ్చిందా, మెలకు వచ్చాక ఆలోచన? మీరు ఈ సమస్తాన్ని దేనికి ఆపాదిస్తున్నారు? ఆలోచనకు ఆపాదిస్తున్నారు. ఒకసారి మెలకువకు ఆపాదించి చూడు, కర్తవ్యం నీకు అర్థమవుతుంది. కర్తవ్య బోధ ఇదే గీతా బోధ. శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం 800 శ్లోకాల్లో ఆ 18 అధ్యాయాల్లో చెప్పింది మొత్తం ఇదే భగవాన్ సద్గురు శివానంద గురుదేవుల వారు మనకి ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఉన్నాం మనం. మెహతా గారికి సంతృప్తి కలగలేదు. ఆయనకు అర్థం కాలే. ఇంకా ఆయన ఆపాదన ఇంకా ఇటువైపే ఉంది. అది కాదు, పెద్దవాళ్ళు అయితేనేమో వ్యవహారంలో అసలు మీ నాన్న లేకుండా మీ ఆయన లేకుండా నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని అంటారు. పిల్లలు అయితే నేను కదా ఎంత సంపాదించా అంటే తేడా అలా అహంకారం ఏం చేస్తుందంటే తర్వాత దానికి ఆపాదిస్తుంది. అహంకారం ఏమో తర్వాత దానికి ఆపాదిస్తుంది, పరానికి ఆపాదిస్తుంది. జ్ఞానమేమో పూర్వానికి ఆపాదిస్తుంది. పూర్వాపరాలు. ఎందుకు నా పూర్వపరాలు మర్చిపోయి ఆలోచిస్తున్నావు? ఇక్కడ భగవాన్ చెప్పే కర్తవ్య బోధ ఏంటంటే పూర్వపరాలని నువ్వు పరం వైపు ఆపాదిస్తున్నావు, పూర్వాన్ని ఆపాదించుకుంటున్నావు. నువ్వు పరానికి ఆపాదిస్తావా, నీకు ఎప్పుడు అపారమైంది పారమైంది అర్థం కాదు. నువ్వు పూర్వానికి ఆపాదించావా, నీకన్నా ఆ పర వస్తువు కాదు, నీకు ఆ పరమాత్మ వస్తువు, పారమైన వస్తువు ఇప్పుడే అందుతుంది. అదే అపారమైన కరుణ. గురువుగారి పాట ఒకటి ఉంది, అపార కృపాదయాన్ని, దాని పాటకు అర్థం అది. ఇప్పుడు ఎంత బాగుంది. పూర్వపరాలు మన వ్యవహారంలో కూడా వాడుతున్నాం. పూర్వపరాలు మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు, పూర్వపరాలు అర్థం కాక నువ్వు మాట్లాడుతున్నావు అని అంటున్నారే. భగవాన్ కూడా ఇక్కడ ఎంతో దయతో ఆ మెహతా గారికి చెబుతున్నారు, ఉనికికి ఆపాదించావా, నువ్వు పూర్వానికి ఆపాదిస్తావు. పరంగా తర్వాత వచ్చినటువంటి మనసు దేహానికి ప్రక్రియలో వచ్చిందని నువ్వు స్క్రాప్కి ఆపాదిస్తున్నావేంటి? ముడి పదార్థానికి ఆపాదించకుండా నువ్వు స్క్రాప్ను చూసి ముడి పదార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ముడి పదార్థం చూడు, స్క్రాప్ అర్థమవుతుంది అంటున్నారు. స్కోప్ అక్కడే ఉంది. పూర్వాపరాలు మర్చిపోయి పూర్వాపరాలు అర్థం అవటమే జ్ఞానం అంటే, విచారణ అంటే పూర్వాన్ని పరాన్ని. ఇక్కడ ఏం చేశారు భగవాన్? కర్తవ్య బోధ ఏమిటి? నీ కర్తవ్యము. కర్తవ్య భావన ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది అంటే నువ్వు మనసుకి దేహానికి అప్పచెప్పినంత కాలం కర్తవ్య భావన ఉంటుంది. నువ్వు ఒకసారి దానికి పూర్వమైన ఉనికికి ఆపాదిస్తే కర్తవ్య భావన వెంటనే పోతుంది. అహంకారము, దేహాత్మ భావన అన్నీ పోతాయి. దేహాత్మ భావన అంటే ఏం లేదు రవి గారు, మనసు దేహానికి అప్పచెప్పటం. దేహాత్మ భావన పోవటం అంటే ఉనికి లేకుండా ఈ రెండు లేవని తెలియటం ఆత్మభావన. రామకృష్ణుల వారైనా ఎవరన్నా కానీ, రామకృష్ణుల వారు మహాజ్ఞాని కదా, మహాభక్తుడు కదా, ఆయన ఎందుకు తీసుకున్నారంటే అంతటి వారు కూడా మరి క్యాన్సర్ అమ్మ తగ్గించమని అన్నారు, అందుకు ఎప్పుడైనా ఉదాహరణ గొప్ప వాళ్ళని తీసుకుంటారు, మిమ్మల్ని నన్ను తీసుకోరు. అంటే భగవాన్ ఏమన్నారంటే ఇక్కడ పరిణామ సిద్ధాంతం చెబుతున్నా. రామకృష్ణులైనా రమణులైనా పూర్వంలో అట్లా అంటారు, పరంలో అట్లా అంటారు, పూర్వంలో అట్లా పూర్వంలోకి చేరిన తర్వాత దేహాత్మ భావనకు ఆపాదించుకున్నంతకాలం ఆ మాట వస్తుంది. ఒక్కసారి పూర్వమైన ఉనికిని చూసినాక ఇంకా మాట రాదు. భగవాన్ కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళి మీకేం, మీరు అవతార పురుషులు జ్ఞానులు, మీకే బాధలు లేవు, మాకు బాధలు ఉన్నాయి, మీకే అంతే అంటారు కదా అంటే, మీరు అనుకునే ఈ స్థితి ఒకప్పుడు ఈ వ్యక్తి కూడా దాటింది అని భగవాన్ చెప్పారు. రామకృష్ణ వారిని అనలా. పరిణామ సిద్ధాంతం గురువు గారు చెప్పిన సూత్రం ఇక్కడ. ఎవ్రీ సెయింట్ హ్యాస్ పాస్ట్, ఎవ్రీ సిన్ హ్యాస్ ఫ్యూచర్. ఈ సూత్రం భగవాన్ ఇక్కడ పరిణామం అని చెప్పారు, అక్కడ పరిణామ సూత్రమే చెప్పారు. పూర్వపరాలని అక్కడ పరిణామ సిద్ధాంతంలో కర్తవ్యాన్ని పోగొట్టుకోవటం, కర్తవ్య బోధ అక్కడ చేశారు. ఇక్కడ కూడా జ్ఞానం విషయంలో మొదట బాధని, తర్వాత ఆ స్థితిని దాటిన దాన్ని కూడా పరిణామ సిద్ధాంతాన్ని. ఈ ప్రశ్న సమాధానం పరిణామానికి సంబంధించింది. సహవాసం వల్ల భగవాన్ కృష్ణుడు పరమాత్మ భగవద్గీతలో ఆహార వ్యవహారాలు అన్నట్టుగా మనకేంటంటే సహవాసము అంటే
సహవాసం వల్ల అలవాట్ల వల్ల. ఇక్కడ చిత్రం. అలవాట్లు దేహానికి, అలవాట్లు ఈ మనసు దేహంతో సహవాసం చేసి అలవాట్లు వచ్చాక ఈ మాట అంటాడు. ఏది నాకేంటి బాధ, క్యాన్సర్ ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, ఈ సుఖాలు ఏమిటి, ఈ అజ్ఞానం ఏమిటి, నేను కష్టాలు పట్టడం ఏమిటి, దేశంలో ఈ అసమానతని, సమస్తమైన బాధలు అన్నీ కూడా ఈ మనసు ఈ దేహంతో సహవాసం చేసి అలవాట్లయ్యాక అనే మాట. ఒక్కసారి ఈ మనసు తన నివాసాన్ని అర్థం చేసుకొని పూర్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత వచ్చే మాట అది. ఇది భగవాన్ చెప్పిన మాట. కొంతకాలము అంటే అర్థం ఏమిటంటే అర్థమైనంత వరకు అని. కొంతకాలము అంటే ఎన్నేళ్ళు పడుతుందని అడుగుతారు కదా చాలామంది. నాకు ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, నీకు ఈ క్షణం అర్థమైతే ఈ క్షణం. శివరాత్రి ఏమిటో అర్థమైతే అది కాదు. శివరాత్రి జాగరణ ఎప్పుడు చేస్తారు? రోజంతానా? శివరాత్రి అనేది రోజుకే ఆపాదించింది రాత్రికే? పగలు రాత్రి కలిపా లేకపోతే ఒకటి రాత్రికా? రాత్రి జాగరణ అంటారే. మరి ఉపవాసం ఏమో పగలంతా రాత్రితో కలిపి కదా. ఉపవాసం ఏమో పగలు చేసి రాత్రి జాగరణ చేస్తే అది ఏమవుతుంది? జాగరణ రాత్రి చేస్తే జాగరణ, ఉపవాసం కూడా రాత్రి చేస్తే ఉపవాసం ఉన్నట్లు లెక్కలోకి రాదు. ఒకవేళ పగలు లేచుండి రాత్రి నిద్రపోయి రాత్రి ఏం తినం కదా, దాన్ని జాగరణ అన్నా కుదరదు. పగలంతా నుంచి మళ్ళా పగలు వచ్చేంత వరకు ఉపవాసం ఉండాలి, పగల నుంచి మళ్ళా తెల్లారేంత వరకు లేచే ఉండాలి. అప్పుడు జాగరణ అవుతుంది. తినకుండాను ఉండాలి, లేచి ఉండాలి. ఏది? రోజంతా. అంతేగా శివరాత్రి అంటే. కేవలం ఒక పగలకు ఒక రాత్రికో మీరు ఆపాదిస్తే పూర్వాపరం మొత్తం మీకు అర్థం కావాలి. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు రోజు మొత్తం కూడా, రోజంతా కూడా, రోజులో ఒక క్షణమే కదా, క్షణం గడిచి కదా రోజు అయింది. ఆ క్షణంలో ఉన్న శివుడిని అర్థం చేసుకుంటే జాగరణ ఆ క్షణంలోనే పూర్తయింది రోజంతా. అందుకనే ఎంతకాలం పడుతుంది అంటే నువ్వు రోజంతా కలిపి ఉంటున్నావా, ఒక పగలికి అంటున్నావా, ఒక రాత్రికి అంటున్నావా, మొత్తం రోజుకు అంటున్నావా, మొత్తం కాలానికి అంటున్నావా అన్నప్పుడు కాలమేమో అర్థమైతే, అనుభవమేమో అర్థమైతే, మనసేమో అర్థమైతే, కాలము దేశము అతీతమైన ఆ స్థితి నీకు అనుభవంలోకి వస్తే అది క్షణం శివరాత్రి. కానీ పగలు రాత్రి అనే విభజన కాదు ఇక్కడ. మీకు అర్థమైందా? పగలు ఎట్లుండాలి? పగల నుంచి తెల్లారేంత వరకు మళ్ళీ ఉపవాసం తినకుండా ఉండాలి. శివరాత్రి అన్నారు, రాత్రి కదా, రాత్రికి తినకుండా ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. రాత్రికి లేచుంటే సరిపోతుంది, పగలు పడుకుంటానంటే సరిపోదు. పగలు పడుకొని పగలు తిని డ్యూటీ ఉందిగా, డ్యూటీలో నైట్ డ్యూటీ ఏంటి? పగలు పడుకుంటారు, రాత్రి పని చేస్తారు. దాని జాగారం అయితే అనరు కదండి. అట్లా కాదు. నిద్ర పట్టకపోతే, నిద్ర పట్టిన రాత్రులు చాలా ఉన్నాయి, దాని జాగారానికి అప్పచెప్పి శివరాత్రి చేయండి. దాన్ని మీరు లేచి నిద్ర పట్టని రాత్రులన్నింటినీ శివరాత్రి చేయండి. బహుశా అది కాదేమో, బహుశా లేచి ఉండటమే శివరాత్రి కాదేమో. మీకు అన్నం దొరక్క ఏదో కారణాల చేత పరిస్థితుల వల్ల అన్నం దొరకని రోజులన్నీ ఉపవాసానికి ఆపాదించండి, శివరాత్రికి ఆపాదించండి. లేచిన రోజుల్ని శివరాత్రికి, తినని రోజుల్ని శివరాత్రికి ఆపాదిస్తారా అంటే అది కాదేమో. బహుశా తినటం తినకపోవటం కాదు, లేచి ఉండటం పడుకోవటం కాదు, ఏదో ఉంది. ఆ ఏదో ఉందో, ఏముందో ఈ క్షణం అర్థమైతే అదంతా శివరాత్రి. అది మొత్తం శివరాత్రి. రోజంతా కాదు, సమస్త కాలము. రాత్రి పగలు, మరణము జననము, ఆద్యంతాలు శివరాత్రి. శివరాత్రి అంటే ఆశాంతము శివరాత్రి అని. ఆశాంతము, అనంతము శివరాత్రి. అందుకని అనంతము శివరాత్రి. అందుకని నేనేమంటున్నానంటే కనపడని శివుడిని కోసం కష్టపడుతున్నాం, కనపడుందే శివుడు అని అనుకోవడం కానీ కూడా కష్టపడుతున్నాం. ఒకవేళ కనపడేదే శివుడు అనుకుంటే శివ దర్శనము శివరాత్రి ఆ క్షణంతోనే పూర్తవుతుంది. మీకు అర్థమైందండి? మీకు నిద్ర పట్టని రాత్రులు శివరాత్రి అనండి, అయిపోయిందిగా. మీరు తినని రోజులు దొరక్క, ఎటు యాత్రకి పోతే తిండి దొరక్క, దానికి శివరాత్రికి ఆపాదించండి అనట్లేదుగా. తినకపోవటాన్ని, నిద్రపోకపోవటాన్ని శివరాత్రి అంటలేదుగా. మరి అదే పని చేస్తున్నాగా ఈరోజు కూడా.
అంటే అంటే ఆ పనికి శివరాత్రి కాదనమాట. తినటం తినకపోవటం, లేచుంటం పడుకోవటం శివరాత్రి కాదు. ఇంకేదో దాని అంతరార్థం ఉంది, ఏదో దాని ఇన్నర్ మీనింగ్ ఏదో ఉంది. ఇన్నర్ మీనింగ్ ఎప్పుడు కూడా నీలో ఉంటుంది, బయట కాదు. ఇన్నర్ మీనింగ్ అంటే మీనింగులో అని కాదు. ఐ మీన్ అంటామే, ఐ మీన్ అంటే నీలో ఉందని కానీ బయట ఉందని కాదు. శివరాత్రి అనేది ఆశాంతము, నీ దేహము, నీ ఆకలి, నీ నిద్ర, ఈ మొత్తం కలిపి ఆ రోజంతా నీ దేహము, నీ ఆకలి, నీ నిద్ర, ఇది కాకేముందండి మనిషికి జీవనం అంటే? ఆకలి నిద్ర కాక జీవనం ఏముంది? దేహం కాక ఈ రెండు ఏమున్నాయి? దేహం లేని ఆకలి, దేహం లేని నిద్ర లేదు. రోజు లేని దేహము, రోజు లేని ఆకలి లేదు. అంటే ఈ దేహము, నీ ఆకలి, నీ నిద్ర, ఈ మూడు యొక్క అర్థం తెలిస్తే అప్పుడు శివరాత్రి పూర్తయింది. ఇది శివరాత్రి సందేశం. భగవాన్ చెప్పింది పూర్వపరము అంటే, నువ్వు మనసుకి దేహానికి ఆపాదిస్తే కర్తవ్యం నువ్వు అవుతావు, ఉనికికి ఆపాదిస్తే కర్తవ్యం తీసుకొని తానే కర్తయి నీ జీవితాన్ని మొత్తం. జ్ఞానం కూడా ఇప్పుడే నువ్వు ఆపాదించిన క్షణంలోనే జ్ఞానం మొదలవుతుంది, మళ్ళీ ఎప్పుడూ కాదు, కాలం ఎప్పుడూ లేదు. అది భగవాన్ అందుకు ఈ మాట చెప్పారు. ఇక్కడ చాలా అద్భుతమైన బోధ. ఇప్పుడు మీ కల్లో రాత్రి జబ్బు చేసింది, చాలా బాధపడ్డారు, నిజమే. అది పొద్దున్నే మీ బాధ ఉంటుందా? సరే, ఇప్పుడు మీకేముంది మరి? జబ్బు ఉంది. ఇప్పుడు ఏముంది? బాధ కూడా ఉంది. కల్లో వచ్చిన జబ్బులో కల్లో బాధపడి లేచాక ఎట్లా పోయిందో, జబ్బు ఉండగా కూడా బాధ అట్ట పోతుంది. అది కల్లాగా తీసుకోవటం అంటే. కల్లో భగవానికి క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు మనకే క్యాన్సర్ వచ్చింది కల్లో, లేచాక ఏముంటుంది? బాధ ఉండదుగా, వెంటనే బాధ పోయిందిగా. సరే, ఎందుకు పోయింది? కళావస్థ యొక్క బాధ పోయింది. ఇది ఇంతవరకే తీసుకోండి. ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉంది కూడా ఏముంది? మళ్ళా బాధ కూడా ఉంది. కల్లోలాగా లేవగానే క్యాన్సర్తో బాధ లేవగానే పోయినట్టుగా ఇప్పుడు బాధ లేదు, క్యాన్సర్ ఉంది. ఆ బాధ అప్పుడు ఎట్లాగో లేదో, కలలో ఉండి కూడా లేచాక బాధ ఎలా పోయిందో, ఉన్నప్పుడు ఉన్న క్యాన్సర్కి కూడా బాధ లేదు, ఎప్పుడు బాధపడలేదు. బాధ మాత్రమే లేదు. క్యాన్సర్ ఉండవచ్చు, కల్లో ఉండొచ్చు, నిద్రలో ఎట్లా ఉండదులేండి. కల్లో ఎల్లో ఉండొచ్చు కానీ క్యాన్సరు, నాకు కల్లో బాధ లేదు, ఎల్లో కూడా బాధ లేదు అన్నాడు. ఇది జ్ఞానం అంటే. కల్లో బాధ కల్లో ఉంటుంది, ఎల్లో ఉండదు. కల్లో బాధ కల్లో ఉంటుంది, ఎల్లో ఉండదు. ఎల్లలో బాధ ఉండదు, బాధ తాలూకా స్పర్శ ఏదైనా ఉండవచ్చు. ఇదే జ్ఞానం. భగవాన్ అదన్నారు. కల్లో లాంటిదే అంటే ఏం చెప్పండి? కల్లో లాంటిదే అంటే నిజంగా లేదనేగా, నిజంగా లేదనేగా. కల్లో లాంటిదే అంటే కల్లో బాధ, క్యాన్సర్ లేనట్టేగా. బాధ ఉండవచ్చు కానీ అట్లా కాదు రేవి గారు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. జాగృత స్వప్న సుషుప్తుల్లో ఇప్పుడు క్యాన్సర్ ఉంది, బాధ ఉంది. ఇప్పుడు కళ ఉంది, కల్లో క్యాన్సర్ ఉంది, బాధ ఉంది. లేచాక మీకు బాధ పోయింది కదా, బాధ పోయింది. ఎందుకని? అవస్థ అంటే కల్లో క్యాన్సర్ కళ అబద్ధం కదా, కళ అంతా అబద్ధమేగా. అబద్ధం అనేటప్పటికి ఏమవుతుంది? బాధ ఉండదుగా. మరి ఇది కూడా అబద్ధం అయితేప్పుడు ఏమవుతుంది? అది భగవాన్ చెప్పేది ఏంటంటే, క్యాన్సర్ కల్లో ఉన్నా, కల్లో క్యాన్సర్ ఉంటే ఇక్కడ కూడా ఉండాలిగా. లేదు, ఒట్టిదే అనమాట. ఏదో మాయ వల్ల అట్లా అనిపించింది, ఏదో అవస్థ వల్ల నా కల్లో క్యాన్సరు బాధ ఉంది. ఇప్పుడు అవస్థ జాగృతంలో మేలుకొనటం అంటే అదేగా. మేలుకొనటం అంటే ఆ అవస్థలో నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ అవస్థలో బాధ ఉంది, ఒకవేళ క్యాన్సర్ కూడా ఉంది, కానీ మేలుకొనటం అంటే అర్థం ఏమిటి అంటే, కలలో లాగా అది నిజం కాదు, ఇది కూడా నిజం కాదు అన్నదాన్ని మేలుకొనటం అంటారు. జాగరణ. శివరాత్రి అంటే అది. శివరాత్రి అంటే తినటం తినకపోవటం కాదు, లేవటం లేచుండటం పడుకోవటం కాదు, అది కాదు. రోజు కాదు, ఒక రోజుకు సంబంధించింది కాదు, తినటానికి పడుకోవటానికి సంబంధించింది కాదు అని మొత్తం అర్థమైతే, దానికి లేవు అని అర్థమైతే శివరాత్రి అయిపోయింది. అది జాగరణ అని పేరు. అట్టనే ఇక్కడ కూడా ఇప్పుడు రాత్రి కల్లో తిరుపతి చూశారు, నిజమే, లడ్డూ తిన్నా. ఇప్పుడు పొద్దున్నే లేచాక లడ్డూ తింటాన్ని ముందు కాదంటాం కాదు, అసలు తిరుపతి చూడలేదు కదా, నేను చూడలేదన్న మాటే కదా. అందుకని ఇక విలువ లేదు, అది కళకి విలువ లేదు, అవస్థకు విలువ లేదు, లేదంటున్నాం కదా. అట్లానే ఇప్పుడు ఉన్నాయి కదా ఇదంతా. ఈ ఉన్నదేమో నిజంగా అర్థమైతే కల్లో లేచాక మనకు బాధ ఎలా పోయిందో,
ఇప్పుడు ఇది ఉండగానే బాధ అలా పోతుంది. ఇది అర్థమైతే, అర్థం కాకపోతే మాత్రం బాధ. ఆ విషయం పాతది, ఇప్పుడు ఉండే ప్రశ్నలు పాతవేగా, సమాధానం ఇప్పుడు కొత్తగా ఉండాలి. గురువు ఇప్పుడు తీసుకున్న గాలి తీసుకుంటే చచ్చిపోతాం, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఫ్రెష్ గాలి తీసుకోవాలి. తీసుకోవడం అనేది పాతదే, కానీ ఇది నది పాతదే నీరు కొత్తది లాగా శ్వాసించడం పాతదే కానీ శ్వాస కొత్తదే. గురువు శ్వాస లాంటి వాడు, శ్వాసించేవాడు శిష్యుడు. మీకు అర్థమవుతుంది. నేను దాకా మనం మాట్లాడింది ఇప్పుడు అదే ప్రశ్న కింద వచ్చింది. చిత్రం అది. మనం ఇంతకుముందు శివరాత్రిలో ఈశ్వరుడు ఏం చూస్తాడు అంటే యాక్షన్ చూడు, యాటిట్యూడ్ చూస్తాడు. జాతరకి అటనే క్షేత్రానికి ఎక్కడో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసి, ఉత్సవం అంటే ఏవో ప్రోగ్రామ్స్ పెట్టి, ఏవో కార్యక్రమాలు పెట్టి శివరాత్రి జరుపుకునే విధానం ఒకటి ఉంది సమాజంలో, దాని దగ్గరికి వెళ్తారు. అలానే శ్రీశైలం కూడా శివరాత్రికి వెళ్తారు, నడిచి తిని తినక. ఆ శివుడిని మాత్రం చూడటానికే వెళ్తారు, అది శివరాత్రి. అది శివుని చూడటానికి మాత్రమే వెళ్తారు. అలాగే ఆకలి తప్పులు కానీ శారీరక శ్రమ కానీ ఏమీ తెలియదు. అంటే మానసిక అనుభూతుల్ని, భౌతిక అనుభవాలు కూడా వాళ్ళు గుర్తురావు. అదే ఒకటి జాగరణ, అదే ఉపవాసం. అలా చేరతారు క్షేత్రానికి. ఇంకా అక్కడ శివుడే, అక్కడ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉండదు, యాక్షన్స్ కూడా ఏమీ లేవు. యాక్షన్ అంటే క్రియలు ఏమీ లేవు, కేవలం యాటిట్యూడ్ మాత్రమే ఉంది. శివుడే కావాలి. అట్లానే ఇప్పుడు మరి ఏవో ఎంటర్టైన్మెంట్స్ పెట్టి కూడా శివరాత్రి జరుపుకుంటాం, అది వేరు. కానీ తెల్లవాళ్ళు జాగరణ చేశారుగా. ఏవో పాటలు ఉండొచ్చు, డ్యాన్సులు ఉండొచ్చు, లేకపోతే ఏవో ఉండవచ్చు. తెల్లవాళ్ళు ఉన్నారు కదా, దాని ఫలం ఉంటుంది. యాక్షన్ కొంత ఫలితం ఉంటుంది, యాటిట్యూడ్కి ఇమీడియట్గా ఫలితం ఉంటుంది. తక్షణమే ఫలమేమో అవగాహనతో వచ్చేది, కర్మతోనేమో చేయగా వచ్చేది. ఆ ఉపవాసం ఉన్నందుకు ఫలం వస్తుంది తప్పకుండా. అదే చెబుతారుగా శివరాత్రి మహత్యాల్లో. ఆ దొంగతనానికి వచ్చి అందరూ ఉన్నారా, వాళ్ళు వెళ్ళాక చేద్దామని ఆ చీకట్లో పైన ఆ బిల్వ వృక్షం మీద ఉండి శివయ్య అండో శివాల బాయ్ వచ్చింది దొంగతనానికి. అతని ఉద్దేశం వేరుంది. ఆ ఊరికే తోచుకో ఒక ఆకు దంచడం కింద వేస్తున్నాడు. అక్కడ శివలింగం ఉంది, దాని మీద పడి అతనికి ముక్తి ప్రధానమైంది. యాక్షన్ కూడా ఫలం ఉంది. అంటే అర్థం ఏమిటి ఇక్కడ? అందుకని నిన్న చెప్పాను నేను, ధ్యానం 3 క్షేత్రాల్లో పూర్తి అవుతుంది. మొదటి దేహపరంగా, 2 మానసికంగా, 3వది ఆత్మపరంగా. 3 కలిస్తేనే ధ్యానం పూర్తి అవుతుంది. 1 3 లేవు అని తెలియటం ధ్యాన ఫలం, అది వేరు. మళ్ళీ లేవు అన్నది, ఉన్నది అన్నది, ఎలా ఉంది అన్నది, ఇదే ధ్యానం అండి. చేస్తున్న పనిలో పూర్తిగా మనసు లగ్నం చేసి శ్రద్ధతో చేస్తే అది దేహయజ్ఞం. మనసుని జపిస్తున్న దానిలో, స్మరిస్తున్న దానిలో పూర్తిగా లగ్నం చేసి జపించడం మానసిక ధ్యానం. ఆ మానసికం ఏకాగ్రత చేసి మనసుని చేయటం వల్ల, మనసు తాను పోగొట్టుకోవటం వల్ల వచ్చే ఫలం ఏదైతే ఉందో అది మానసిక ధ్యానం వల్ల వచ్చిన ఫలము. ఇప్పుడు యాక్షన్ అంటే ఏమిటి? ఒక కొబ్బరికాయ ఎవరో సైంటిస్ట్ చెప్పాడుగా, 10 సార్లు నేను ఓడిపోలేదు, 11 సార్లు పగిలింది, 10 సార్లే ఉపయోగపడదుగా. అట్లానే మనం ఉపవాసము, జాగరణ యాక్షన్లో చేసినప్పటికీ కూడా ఈశ్వరుడు యాక్షన్ కూడా ఫలం ఇస్తాడు. ఎంత కర్మ ద్వారా 10 సార్లు చేయటం వల్ల ఒకటి వస్తుంది, 10 సార్లు అనుభూతి వల్ల మళ్ళీ ఒక ఫలం వస్తుంది. ఆ 10 సార్లు దేహపరంగా, ఆ 10 సార్లు మానసికంగా, అనుభూతి పరంగా వచ్చేది కేవలం అవగాహనతో ఒక క్షణంలో వస్తుంది. అది తెలియటానికి ఎన్ని కర్మలు, మానసిక, శారీరక. ఇప్పుడు జరుగుతుంది ఏమిటి? మనసేమో మని మీద ఉంది, దేహం మీదేమో దైవం మీద ఉంది. 2 పనికిరాని విషయాలు. యాటిట్యూడ్ ఏమో దైవం మీద ఉండాలి, దేహం కర్మ దానికి అట్లాంటి సంబంధించిన ప్రశ్నే. శివరాత్రి అంటే మీకు అర్థమైందలే. శివరాత్రి అంటే ఇప్పుడు చూడండి, ఉనికి, చైతన్యము, మనసు, ఇది భగవాన్ చెప్పింది. మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనసు లేని దేహం లేదు, చైతన్యం లేని మనసు లేదు, ఉనికి లేని చైతన్యం లేదు. ఇది అది రివర్స్లో అట్లా వెళ్తున్నాం. ఇట్లా స్థూల నుంచి మళ్ళా ఉనికి దాకా వెళ్తున్నాం. లేదు 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 అనుకుంటా ఉన్న దాని వరకు. అంటే ఏది కారణమో దాని దాకా.
ఇదంతా కలిపి మన కాలంలో జాగృత స్వప్న సుషుప్తులు అన్నది ఏమిటి అంటే అనుభవము, అనుభూతి, ఆనందము అన్న విషయాన్ని తెలియజేసేవి ఈ క్రియలు. అట్లనే త్రికాలాలు ఉన్నాయి. ఏవి? భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలంలోనే భూతము, భవిష్యత్తు ఉన్నాయి. భూతము, భవిష్యత్తు. భవిష్యత్తు అంటే జరగటాన్ని చెబుతుంది. జరగటాన్ని, కదలికని చెప్పేది భవిష్యత్తు. కర్మ యొక్క ఫలాన్ని చెప్పేది భవిష్యత్తు. అంటే కర్మ జరగాలిగా. వర్తమానంలో కర్మ జరుగుతుంది. వర్తమానంలో కర్మ జరిగింది అని ఎలా తెలుస్తుంది అంటే గతం అనే కదలిక వల్ల. గతం అనే కదలిక లేకపోతే వర్తమానం లేదు. భవిష్యత్ అనే కదలిక లేకపోతే వర్తమానం అవసరం కూడా లేదు. మీకు అర్థమవుతుందా? ఏదైనా ఒక పని చేస్తే ఏదైనా రావాలనేగా. ఏదైనా రావాలనుకుంటే ముందు దాని జ్ఞాపకం, దానికి కావాల్సిన ఒక పూర్వరంగం ఉంది కదా, ఇంతే. అయితే ఈ మూడు కూడా వర్తమాన క్షణంలోనే ఉన్నాయి. వర్తమానంలోనే భూత భవిష్యత్తులు ఉన్నాయి, వర్తమానం కూడా ఉంది. అయితే వర్తమానం అన్నది కాలం కాదు, గతం అయ్యాక తెలిసే విషయం. వర్తమానం కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే గతం అయ్యాక తెలుస్తుంది. ఇది ఆ క్షణంలో ఉన్నాయి. అదే నిన్న మనం శివరాత్రి రోజు చెప్పుకోండి. అయితే అది రోజంతా ఉంది. రోజంతా అనేది రోజులో ఆ క్షణంలో ఉంది, తక్షణమే ఉంది, తత్క్షణమే. తత్క్షణంలోనే త్రికాలాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి చెప్పండి? గతమంతా యుగ యుగాల చరిత్ర, భవిష్యత్తు ప్రణాళిక. అంటే ఇప్పుడు 4 యుగాలు ఉన్నారు, 4 యుగాలు అక్కడే ఉన్నాయి. ఆ ఒక్క క్షణంలోనే, అతత్ క్షణంలోనే 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల చరిత్ర ఉంది. 4,72,000 సంవత్సరాలకు పూర్వం గడిచిపోయిందే మొత్తం అన్ని యుగాలు కలిపి మహాయుగం. మహాయుగం అంతా తక్షణంలోనే ఉంది. మహాయుగము అంటంలోనే యుగ్మము, అదే ఉగాది కలయిక అనమాట. ఇక్కడ నేను మీతో పంచుకోదలుచుకుంది సాధకులకి ఏంటంటే ఇదంతా ఎలా జరుగుతుందని చెప్పాను నేను. దేహానికి అనుభవము, మనసుకి అనుభూతి, ఆత్మకి ఆనందము. ఆనందం అన్నది అనుభూతి కాదు, ఆనందం అన్నది అనుభవం కూడా కాదు. ఆనందం అన్నది మనసుకు మనోక్షేత్రంలో ఉండే లక్షణం కాదు, దేహక్షేత్రంలో ఉండే ఆ క్రియ సంబంధ అనుభవం కాదు. అంటే ఆనందం అనేది అనుభూతి కాదు, అనుభవం కాదు. కాబట్టి అనుభూతి చేత కానీ అనుభవం చేత కానీ ఆనందంతో పని లేదు. అదే చెబుతుంది ఆనందం అంటే. అది ఇదే శివుడి ప్రవర కానీ, శివుడి గోత్రం కానీ, శివుడి వంశం కానీ, అదే అమ్మవారి గోత్రం కానీ, ప్రవర కానీ, వంశం కానీ, తర్వాత 3 ఈ ఆ క్షణంలో, తత్క్షణంలో. తత్తు ఒకటి, క్షణం ఒకటి. తత్తు శివుడు, క్షణం అమ్మవారు. క్షణం అని ఎట్లా అంటున్నారు? గతాన్ని బట్టి కదా. గతమంతా అమ్మవారి, ఈ దేహం అంతా గతమే. అది మనసు అనే స్వగతంలోది, అదే పురుషుడు అంటే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అందుకని ఏంటంటే అంత సమస్తము ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ వస్తువు ఉంది రవి గారు, అనుభూతి ఉంది, అనుభవం ఉంది. అనుభూతి తర్వాత అనుభవమా, అనుభవం తర్వాత అనుభూతి అని మామూలుగా చూసుకుంటే వ్యవహారికంగా ఒక అనుభవం తర్వాత నాకు అనుభూతి వస్తుంది, అనుభూతి తర్వాత ఆనందం అనేది వస్తుంది, అనుభూతి తర్వాత ఆనందం వస్తుంది. ఇక్కడ ఒక చిత్రం ఏమిటి అంటే ఒక అనుభవం తర్వాత, ఒక అనుభూతి తర్వాత నాకు ఆనందం వస్తుంది అని ఎందుకు అంటున్నాము అంటే ఆనందం యొక్క స్వరూపం అర్థం కాక, అంతే తప్పితే. అలానే మనం అనుభూతికి అనుభవంతో తాదాత్మ్యం చెందాం, దాని వైపు చూసినప్పుడు మాత్రమే ఆనందం వస్తుంది అన్నది ఎరుగుతాం మనం. అనుభవం ఉంటే కానీ నాకు ఆనందం రాదు, అనుభూతి ఉంటే కానీ ఆనందం రాదు అనే వ్యవహారిక సత్యం ఏమిటి అంటే అనుభూతి వైపు, అనుభవం వైపు. ఆత్మలక్షణం కాదు అది. అందుకని ఆత్మలక్షణాలు ముందు తెలియాలి. ఆత్మానుభవము
అనే మాటలో నేనెవరు అనే ప్రశ్నకి ఏమిటి సమాధానం? నేను ఎవరు? నేనన్నది ఆత్మకు సంబంధించింది, ఎవరు అన్నది అనుభవానికి సంబంధించి. ఎవరంటే దేహానుభవం కదా. ఆత్మానుభవము, అనుభవం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ రెంటి యొక్క అర్థం బాగా సాధకుడు అర్థం చేసుకుంటే వాటి ముందు అర్థం. అందుకని శ్రీ కృష్ణమూర్తి గారు ఓవరాల్గానే అర్థం కావాలంటారు. ముందు మీకు చెప్పే భాష ముందు భాష అర్థమైతే ఆ తర్వాత అది అనుభవము అనే మాటకి అర్థం అవుతుంది, ఆత్మ అనే మాటకి అర్థం. దాని లక్షణాలు దానికి ఉన్నాయి, దీని లక్షణాలు. దీనికి కొన్ని పరికరాలు కావాలి, దానికి ఏ పరికరం అక్కర్లేదు. అదే దానికి ఉన్న కనికరం. కాబట్టి ఆత్మ అనుభవము, అనుభవానికి ఆత్మకు ఉన్న సంబంధం. అనుభవము అనుభూతి ఒక జంట, ఆత్మ అన్నది ఏకం. దాని నీడలు ఇవి, ఒక నీడ మాత్రమే, ఆత్మ యొక్క నీడ. ఇక్కడ మీతో చెప్పేది, ఇప్పుడు మీరున్నారు, చాలా ఇష్టమైన వారు. ముందు మీరు నాకు తెలియాలిగా, రవి గారు అనేవాళ్ళు నాకు అనుభూతిలోకి రావాలి. అనుభవం అయ్యాక, మీరనే అనుభవం నాకు అయ్యాక నాకు సంతోషాతి రేఖలు అనే సంతోషం అప్పుడు కలుగుతుంది నాకు. ఇదేగా అసలు మీరు నాకు తెలియబట్టం అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? అది ఫస్ట్ స్టెప్. అది మీరు అంటే గ్రహించటము, అంటే ఎరుక చైతన్యం అవటం అంటే గ్రహింపు అనే కార్యం ఉంది. గ్రహింపు తర్వాత అనుభవం ఉంది, అనుభవం తర్వాత అనుభూతి ఉంది, అనుభూతిలో చివరికి మిగిలింది ఆనందం మిగులుతుంది చివరికి. అసలు యాక్చువల్గా ముందున్నది అదే, అది తర్వాత తెలుస్తుంది. అదే జ్ఞానం అంటే. ముందు వెనకలే, కుడి ఎడమైతే అన్నది. కుడి ఎడమైతే అంటే ఆత్మానుభవంలో అనుభవం అయితే కానీ నాకు ఆత్మ ఏమిటి తెలియదు అంటాం. ఎడమవటం అంటే అసలు ఆత్మ ఉంటే కానీ అనుభవం కాదని తెలియటం అంతే. ఆత్మానుభవం లేదు, ఆత్మానుభవం అసలు ఉండదు. ఎందుకంటే ఆత్మ చైతన్యం అయ్యాక స్థూల ప్రపంచంతో సంబంధం వచ్చాక అనుభవాలు వస్తున్నాయి. అనుభవాలు దీనికి సంబంధించినవి కదా. నిద్ర అనుభవం కాదు, అనుభూతిగా. ఇక్కడ ముందు మీరు గ్రహింపులోకి రావాలి కదా. గ్రహింపులోకి వచ్చాక నాకు అనుభవం వస్తుంది, అనుభూతి వస్తుంది, ఇంతే కదా. చాలా బాధో ఏదో. అసలు గ్రహింపనే ప్రక్రియ జరిగిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది. గ్రహింపు అనే ప్రక్రియ ఆ ప్రక్రియలో ఉంది కదంతా. గ్రహింపు అనే ప్రక్రియలోనే ఉంది. అందుకనే మీతో నేనేం చెబుతాను, ఏం పంచుకుంటున్నాను అంటే అనుభవము, అనుభూతి, ఆనందము అని ఉంది కదా. అనుభూతి తర్వాత అనుభవం ఆనందం అవుతుందని అని అంటున్నప్పుడు గ్రహింపు అనే ప్రక్రియ ఉంటేనేగా. ఆత్మ ఒకటి, గ్రహింపు అనే ప్రక్రియ తర్వాత అనుభవం, అనుభూతి, అంతే కదా. మూడు ఉండాలి. ఇంతకు మునుపు మనం చెప్పుకున్న మాటల్లో ఆలోచన అనే ప్రక్రియని ఏమని అంటున్నానంటే ఆత్మ ఆనందం అనేది ఒకటి అనుకున్నాం, అదే ఒక పార్ట్. అనుభూతి అనుభవం అనేది ఒక పార్ట్, రెండు పార్ట్లు. ఇప్పుడు ఇది ఒక ముఖం, ఇది ఆత్మ అనుకోండి, ఇది అనుభవం అనుకోండి, రెండు కలిపి ఒకటే. అయితే ఈ అనుభవము అనుభూతి అని రెండు ఉన్నాయి కదా, ఒకటే అనుకున్నా కదా. ఆ ఒకటినే ఆలోచన అంటారు. అంటే ఆలోచన అంటే గ్రహింపు తర్వాత జరిగే ప్రక్రియ. ఒకటి గ్రహించిన తర్వాతనే అనుభవము, అనుభూతి ఉంటుంది. ఉనికి ఒకటి ఉంది, గ్రహింపు అనే ప్రక్రియ ఒకటి ఉంది. ఆలోచన అంటే అనుభూతి, అనుభవం కలిపితే ఆలోచన. అని ఆలోచన అన్నప్పుడల్లా ఈ రెండు ఉండాల్సిందే. ఈ రెండు ఉంటేనే. అందుకనే ఆలోచన అమ్మవారు, ఆలోచనే అమ్మవారు. ఆలోచన అంటే ఏంటి? చైతన్యము అని అంటే. దాన్నే ఒక మాటలో చెప్పాలంటే చైతన్యము. ఆత్మ చైతన్యం. చైతన్యం అమ్మవారు, అర్ధనారీశ్వర పదార్థము,
వాగర్థ వాక్కు అర్థము ఎట్లాంటిదో పదము అలా అలా ఆత్మ ఇది. మీకు అర్థమవుతుందా? స్పీడ్గా వెళ్తున్నాను. కాబట్టి అనుభూతి అనుభవం అనేది ఆలోచన అయితే, ఆలోచన అనే ప్రక్రియ లేకుండా, అంటే గ్రహింపు అనే ప్రక్రియ లేకుండా, ఎరుక అనే ప్రక్రియ లేకుండా ఈ రెండు లేవు కదా రవి గారు, రెండు లేవు కదా. కాబట్టి ఆలోచన అనే ఆ ప్రక్రియని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఆలోచన అనే ప్రక్రియలోనే ఆలోచన ప్రక్రియ అంతా జాతర, ఆలోచన ప్రక్రియ ఆగిపోతే జాగరణ, ఆలోచన ప్రక్రియ అంతా జాతరే. ఇప్పుడు మనకి జాతర కావాలా జాగరణ కావాలా? జాగరూకం కావటం, జాగృత అంటే అర్థం ఏమిటి? ఆలోచన ఆగిపోయి ఉనికి అనుభవంలోకి రావటం, ఆలోచన మొదలయ్యి విషయ ప్రపంచం అనుభవంలోకి రావటం, గ్రహింపు వచ్చి ప్రపంచంలోకి రావటం, గ్రహింపుగా ఉండి ఉనికిని గ్రహించటం అంతే. ఇక్కడ బాగా నేనేం చెప్పా, యాటిట్యూడ్ ఈశ్వరుడు యాటిట్యూడ్ చూస్తాడు, యాక్షన్ చూస్తాడు. శివరాత్రి అంతా యాటిట్యూడే కానీ యాక్షన్ పార్ట్లో లేదు. కానీ యాక్షన్ పార్ట్తో కూడా ప్రయాణం మొదలు చేస్తాం, తప్పేం కాదు. ఉపవాసం చేయటం, జాగరణ చేయటం కావాలని ఇప్పుడు ఒకటే రవి గారు, ఆకలి ఒకటి, కోరిక ఒకటి కాదా? ఆకలి కోరిక కాదు కదా. కోరిక అంటే మనసులో నుంచి వచ్చింది, ఆకలి అంటే సహజంలో నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఇవాళ ఉపవాసం ఉన్నా, ఆకలి అవ్వటం వేరు, ఆకలి అవ్వటం వేరు. కానీ నాకు వస్తువుల మీద ఉండే ఇష్టంతో ఉండలేకపోవటం వేరు. ఉండలేకపోతే జాగరణ కాదు. తెల్లవారు లేచాక తిందాం, ఇవాళ లేవగానే జాంబరెడ్డి తిందాం అనుకున్నాం అనుకోండి, మీరు లేచున్నా కూడా జాగరణ వల్ల ఫలం లేదు. ఇంకోటి ఏం చెప్పా, మరి ఆకలి ఒకటి ఉంది, ఆకలి అనేది ఒకటి ఉంది, సహజంగానే ఉండేది ఆకలి. ఆకలికి ధ్యాస లేకపోతే ఆకలి ఉండదు. ధ్యాస ఇంకో దాని మీద ఉన్నప్పుడు ఈ ఆకలి తెలియదు, దాని పేరు జాగరణ. ధ్యాస ఒక దాని మీద ఉండి, ఇంట్లో ఎవరో చచ్చిపోతారు, ఇవి ఏం తినబుద్ధి కాదు. అసలు ఆకలి ఉందా అంటే మరి సహజమైతే ఉండాలిగా, ధ్యాస లేకపోతే ఉండదు. అట్లానే ఏదైనా ఇష్టమైంది ఉన్నప్పుడు కూడా ఆకలి తెలియదు, ఉంటుంది కానీ తెలియదు. అట్లానే పరమాత్మ మీద ఉండే ఇష్టం చేత మీ ఆకలిని, మీ ఇష్టాయిష్టాలని, అలానే ఈ భౌతిక దేహాన్ని కూడా మర్చిపోతే, ఉపవాసము అని అంటే అర్థం ఏమిటి అంటే, పరమాత్మ మీద ఉండే ఇష్టంలో మీ ఆకలి కూడా గుర్తు రాకపోతే ఉపవాసం. పరమాత్మ మీద ఉండే ఇష్టంతో మీ ఇష్టాయిష్టాలు కూడా మీ మనసులోకి గుర్తు రాకపోతే అది జాగరణ అని పేరు. ఆలోచనలు ఏమి ఉండవు. అట్లా కాదు రవి గారు, మన ఇంట్లో కష్టం వస్తే వేరే ఆలోచనలు రావుగా. సినిమాకి వెళ్దామని ప్రిపేర్ అయ్యారు అందరూ, ఎంతలో పిల్లవాడికి ఫిట్స్ వచ్చినాయి, ఇంకా సినిమా ఎక్కడుంది మీకు? మీ ఇష్టం పోయింది కదా. సినిమా అంటే ఆ పిల్లాడికి కూడా ఇష్టమే. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న సంఘటన మీ ఇష్టాన్ని మొత్తాన్ని తోసి రాదంటుంది. అట్లానే పరమాత్మ మీద ఉండే ఇష్టం మీ మనసులో ఇష్టాలని మర్చిపోయింది. మీ పరమాత్మ మీద ఉండే ప్రేమ లేదా ఇష్టము మీ ఆకలిని కూడా మర్చిపోయింది. అది ఉపవాసమో, అది జాగరణ. ఇది జరగటం కోసం సరే 100 సార్లు ఉంటామంటే అది వేరే విషయం. ఎక్కడ జరుగుతుందో మీరే చూడండి. నేను తెల్లవారులు ఆనికి తిందాంలే ఎప్పుడు ఆరోగ్యందా అని ఉంటూ తెల్లార్లు లేచి ఉండటమా, అది యాక్షనే. యాక్షన్ అని అంటున్నారు, యాటిట్యూడ్ అంటే ఏమిటి? మీకు గుర్తు రావట్లా. ఇది తెల్లారుతుందా లేదో తెలియదు, మీ ఫుడ్ మర్చిపోయారు, మీ దేహం మర్చారు. దేహం అన్నాన్ని గుర్తు చేస్తుంది, ఇష్టం మనసును గుర్తు చేస్తుంది. ఈ రెండు పోయాక ఇంకేముంది? శివుడు కాక, శివుల్లో దేహం పోయింది, ఇష్టాలు పోయినాయి, ఇంకా శివుడు కాకేముంది? భౌతికము అయిన అనుభవం పోయింది,
మానసికమైన అనుభూతి పోయింది. అనుభూతి అనుభవం రెండు అదృశ్యం అయిపోయాక ఉన్నది ఇంకేముంది? ఉనికి కాక ఈశ్వరుడు. అది అంటే జాగరణ యొక్క లక్షణం ఏమిటంటే, జాగరణ వల్ల శివుడు అనుగ్రహం కలగటం కాదు, జాగరణ శివుడిని చేస్తుంది. అదే జాగేశ్వరుడు. ఇది శివరాత్రి. మీకు అర్థమవుతుందమ్మా? ఏమోనండి, మా అబ్బాయికి బాగలేదు, ఇవన్నీ మాకేం తెలియదండి, మాకు ఎటు రాదు. మైల్ అంటే అది మైల్ అంటే మీరు ఏం చేయలేరండి, అసలు ఏం గుర్తురాదు. ఇక మైల్ అంటే చేయలేకపోవటం కాదు, అసలు గుర్తు మీ మనో పరిధిలో ఉండదు. 10 రోజుల్లో అత్యంత ఆత్మీయులు పోయాక వాడికి దేని మీద మనసు పోదండి. మైల్ అంటే అది. మైల్ అంటే మీరు అంటుకోకుండా ఉండటం ఆలోచించి కాదు, మీకు అసలు మనసే అంటుకోదు. మనసు అంటుకోని స్థితి మైల, కానీ ఆలోచన అంటుకొని అది కాదు. ఆలోచన అంటుకోపోవటం మైలు కాదు, దేహం అంటుకోపోవటం మైలు కాదు, మనసు దాన్ని అటువైపు వెళ్ళదు అసలు. మనసు మైల అంటే అది నిజమైన మైల. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రేమలు లేవు కాబట్టి. ఇప్పుడు నిన్న నేను మీతో పంచుకుంటూ, ప్రేమ పడే వాళ్ళని, సహాయం చేసే వాళ్ళని నేను మర్చిపోయిన మరుక్షణం నేను మర్చిపోయింది భగవంతుడిని. ప్రేమనే పరమాత్మ యొక్క కదలిక నీలో పరమాత్మ ప్రేమ రూపంలో కదులుతున్నాడు ప్రపంచమంతా, సృష్టి అంతా. గురువుగారు చెప్పారు, కడుపులో బిడ్డ నువ్వు పెంచట్లేదు, నువ్వు తినే అన్నం పెంచట్లేదు, తల్లి ప్రేమ పెంచుతుందట. అది ఈశ్వరుడి ప్రేమ తల్లిలో బిడ్డనిస్తుంది. తల్లి ప్రేమ దేహాన్ని తయారు చేస్తుంది. తల్లి ప్రేమ దేహాన్ని తయారు చేస్తే ఈశ్వరుడి ప్రేమ జీవిని అందిస్తుంది. ఇంతే. ప్రేమ తప్పితే సృష్టిలో కదలికే లేదు, గురువుగారు చెప్పారు. కాబట్టి ప్రేమనే మౌలిక గుణమే పోయిన తర్వాత, ప్రేమ అంటే ప్రశ్నలు చెప్పడం, జాతకాలు చెప్పడం, వాసు చెప్పడం, ఒట్టిగా అలా ఇష్టాలుగా చిట్చాటింగ్ కాదు, అది గాసిప్స్ కాదు. ప్రేమ అంటే అవసరానికి కదలటం అంతే. అవసరానికి కదిలేవా లేదు అంతవరకే. కానీ నీతో కూర్చొని తెల్లాలి కబుర్లు చెబితే అది ప్రేమ అని, ఆయన మాతో మాట్లాడట్లేదు, అది ప్రేమ కాదని. కానీ ఒక కృష్ణ పరమాత్మ సాందీపుడి దగ్గర విద్య ఎలా నేర్చుకున్నాడో అది సంప్రదాయం. అట్లానే మీరు బాగున్నారా, ఎట్టున్నారు, నీకు హితం కలిగించిన వాడిని, నీకు ఇంత వృద్ధికి తీసుకొచ్చిన వాడిని నువ్వు అటువైపు చూడకపోవటం అనే మౌలిక లక్షణం. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, మెడిటేషన్ అంటే అర్థం ఏమిటంటే, సహజంగా కదులుతున్న ప్రేమని కదలనిచ్చేయటానికి ఇచ్చే అవకాశానికి మెడిటేషన్. ధ్యానం అంటే, ధ్యానము అంటే సహజ సిద్ధంగా నీలో పుట్టిన ప్రేమని, నీలో ఉన్న ప్రేమని కదలనిచ్చే అవకాశాన్ని కలిగిస్తే దానికి ధ్యానం అని పేరు. దానికి మెడిటేషన్ అని ఇది మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. ఇది శివరాత్రి అనే మాటకి యాటిట్యూడ్ కానీ యాక్షన్ కాదు. యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే, మర్చిపోదు, జ్ఞాపకం పెట్టుకోదు, అది ఆ పరిధిలోనే లేదు, అది ఆ క్షేత్రంలో లేదు. జామర్ పెడితే సిగ్నల్ ఉండదు, తర్వాత యాక్టివేషన్ రెండు ఉండవు. జామర్స్ పెట్టాక మీకు సిగ్నల్ రాదు. ఇక సిగ్నల్ రాకపోతే నీ యాక్టివిటీ ఎక్కడుంది? ఫోన్ యాక్షన్, ఫోన్ అనే పనితీరు ఎక్కడుంది? అట్లా ఉండాలి, జామర్ ఉండాలి. జామరే జాగరణ, కానీ జాతర జాగరణ కాదు. ఫంక్షన్స్ ఏ ఉన్నాయి, నువ్వు తెల్లవాళ్ళు ఏం చేసావు అన్నది సరే, ఒక భౌతిక ఫలం, దానివల్ల ఉండదని కాదు, తప్పని కాదు, చేయకూడదని కాదు, విమర్శ కాదు అది. కానీ అది ఎన్నిసార్లు చేస్తూ వస్తుందో అది ఎట్లాంటిది అంటే, ఒక తడిసిన ముగ్గును వెలిగించటం లాంటిది. జాగరణ, నిజమైన జాగరణ ఎట్లాంటిది అంటే తుపాకీ మందు లాంటిది. సింధూరం, ఆ గంధకం ఒక్కసారి అలా టప్పని అంటుకుంటుంది అంతే, చెక్కుముక్కుడాయిలాగా ఉంటుంది. ఇంత తేడా ఉందండి. ఈశ్వరుడికి యాటిట్యూడ్ కావాలి. గురువుగారు చెప్పారు, యాటిట్యూడే జ్ఞానం అన్నారు గురువుగారు. మీకు యాటిట్యూడ్ కోసమే ఇంత చేసేది ఇంత. కాబట్టి ఒక సామాన్యుడు, మీరు శ్రీశైలం వెళ్తున్నాడు అంటే యాటిట్యూడ్. ఏర్పాటు చేసుకున్న శివరాత్రికి, సృష్టిలో ఉన్న శివరాత్రికి చాలా తేడా. నేను అన్నా, దేవుడు సృష్టించిన మనిషిలో ఏ ప్రమాదం లేదు. మనిషి సృష్టించిన దేవుళ్ళలోనే ఇప్పుడు వాడు చూస్తున్న ఘర్షణలు, సంఘర్షణలు. ఇది ఇప్పటికీ శివరాత్రికి కొంతవరకు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు భగవాన్ చెప్పింది దానికి సంబంధించి ఇదంతా చెప్పాను నేను. అంటే ఆలోచన అనే ఒక లక్షణం ఏదైతే ఉందో, మనం ఆలోచన చాలా తేలిగ్గా తీసుకున్నాం. అనుభూతి ప్లస్ అనుభవం. దేహం లేని అనుభవం లేదు, మనసు లేని అనుభూతి లేదు. ఏం రవి గారు? ఆలోచన అంటే అర్థం ఏమిటంటే, ఈ వెంటికి కారణమైన
చైతన్యపు కదలిక, ఆత్మ యొక్క కదలిక. అది పూర్వపు ఆలోచన. ఇది తర్వాత ఎట్లా మీకు తేలిగా అర్థం చెబుతారు ఆలోచన అనేదాన్ని. మీకు లోపల ఎక్కడో పంచాక్షరి అనే మంత్రం, ఒక జ్ఞాపకం, ఒక స్ఫురణ ఉంది. సడన్గా మీరు ఉంటాగా నామం చేసుకుందాం అనిపించింది, లేదా సడన్గా అమ్మని చూడాలనిపించింది. మీకు వచ్చిన ఆలోచన, కానీ ఎప్పటికో ఉన్న ఆలోచన. ఆలోచన ఇక్కడికి వచ్చాక నీ మైండ్లో గుర్తుపెట్టి అమ్మని చూస్తావు. తర్వాత యాక్షన్ ఉంది, ఆ తర్వాత దేహం, కలయిక, అనుభవాలు, అనుభూతులు. అది కాదు, మీకు అమ్మని చూడాలన్న ఆలోచన వచ్చాక, అమ్మని చూడటం, అనుభవము, ఆనందం అప్పుడు వస్తున్నాయి. ఈ క్రియ, అనుభూతి, అనుభవం రెండోది. ముందు ఆలోచన రావాలిగా. ఆలోచన నువ్వు తెచ్చుకున్నావు, అది వచ్చిందా? దానంతటిది వస్తుంది. అందుకని ఐడియా వచ్చింది, థాట్ వచ్చింది అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది? ఆ మొదటి కదలిక ఎక్కడిది? ఆ మొదటి కదలిక ఆలోచన యొక్క పూర్వస్వరూపం. గ్రహింపు అంటే అదండి, మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచే కదిలింది. ఇప్పుడు బుడగ ఎక్కడ పుట్టింది అంటే నీరు ఉండాలి, ఎక్కడ కలిసింది అంటే నీటిలోనే. ఎట్లా పుట్టింది, ఎట్లా కలిసింది, గ్రహింపు అట్లాంటిది. ఇప్పుడు యాటిట్యూడ్ అంటే అక్కడ. అందుకని నేను ఏం చెబుతున్నానంటే, ఆలోచన అనే ఒక విషయం పోతే రవి గారు, ఇంకా మీకు అనుభవము, అనుభూతి అనే ప్రక్రియ లేనే లేదు. ఇక్కడ ఆలోచన ఎట్లా ఆపాలి, ఆలోచన అనేది ప్రశ్న కాదు. అసలు ఆలోచన అంటే ఏమిటో దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆలోచన ఆపటం కాదు, ఆలోచన అర్థం అవటం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఈ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకున్నా. ఖాళీ స్థలాన్ని ఏం చేయలే నేను, ఈ ఇల్లు కట్టుకున్నా. మీరు వచ్చారు, ఈ ఇల్లు మీకు నచ్చలేదు. ఖాళీ స్థలాన్ని మారుస్తారా, ఇంటిని మారుస్తారా? ఖాళీ స్థలాన్ని ఏమీ చేయలేరు. ఖాళీ స్థలం ఎప్పుడైనా అట్టనే ఉంటుంది. అట్లానే నీ సహజ స్వరూపమైన గ్రహింపు అలానే ఉంటుంది. గ్రహింపులో తయారైన ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోడు, ఖాళీగానే ఉంటుంది. అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారు ఏమన్నారు అంటే, నువ్వు పోగొట్టుకోవాల్సింది అనాత్మభావాన్ని. ఆత్మభావం ఏమీ అక్కడ అదే ఉంది అర్థం. అనాత్మభావం ఏమిటో తెలిస్తే ఆత్మభావం అంటూ సాధించాల్సింది ఏం లేదు. నువ్వు శూన్యాన్ని ఏం తయారు చేయక్కర్లా, నిర్మాణాన్ని తీసేయి, నిర్మాణాన్ని తీయి. అయితే ఇక్కడ మనో నిర్మాణం అంటూ మనసు లెవెల్లో అనుభూతి ఉంది, కానీ నిర్మాణం లేదు. భౌతిక నిర్మాణం ఉంది, అనుభూతి మాత్రమే ఉంది. అనుభూతి నిర్మాణం కాదు అన్న విషయం అర్థమైతే నువ్వు దాన్ని ఎలానో మార్చాలని ప్రయత్నం చేయవు. గ్రహింపు పూర్వస్థితి అనుభవంలోకి వస్తుంది. ఇది కొద్దిగా నిశ్చితంగా అర్థం చేసుకుంటే తప్పితే అర్థం కాదు. బాగుండకపోవటం కాదు. ఇదే భగవాన్ ఏం చెబుతున్నారు, నువ్వు దేహానికి మనసుకు ఆపాదించావా, నీకు కళ ఎలా బాధ పెడుతుంది. నువ్వు ఉనికికి ఆపాదించావా, కల్లో ఎలా బాధ పెట్టదో, ఇల్లో కూడా నిన్ను బాధ పెట్టదు, నిన్ను అంటదు అని భగవాన్ ఈ శివరాత్రి సందేశంగా మనకు అనుగ్రహం చేశారు. శ్రీ శివానంద భగవాన్ వారికి పాదాలకి ప్రణమిల్లుతూ నమో భగవతే శ్రీరమణాయ. భారత్ మాతాకు జై.